నమస్కారం టీ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై దిశానిర్దేశం ఇయరింగ్ క్రైమ్ డీటెయిల్స్ వెల్లడించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వరకట్నం పోక్సో కేసులు బాగా తగ్గాయని స్పష్టం డివిజన్లో గడప గడపకు తిరిగిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ హయాంలో 95% సమస్యలు పైగా పరిష్కారమయ్యాయని వెల్లడి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000కు పెంచుతాం. 3000కు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు. మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 రూపాయలు చేశామన్నారు. ఇప్పుడు 3000 వరకు పెంచుకుంటూ వచ్చాం. నెలకు 400 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు నెలకు 1950 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మనం రాకముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు, ఇప్పుడు 66 లక్షలు. ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పారు. ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకువచ్చామన్నారు. ఆదివారం అయినా పండుగ అయినా సరే 1వ తారీఖున చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ను ఇంటి వద్దే ఇచ్చే పరిస్థితిని మార్పును తీసుకురాగలిగాం. ఈ 4.5 సంవత్సర కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పును ఎలా తీసుకురాగలగమన్నది ప్రతి గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని, ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేర గుణాంకాల్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తుందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయని చెప్పారు. అలాగే దొంగతనాలు, 2 వీలర్ దొంగతనాలు తగ్గాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగ్లను పట్టుకున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోంగార్డుల వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని కింద స్థాయి ఉద్యోగుల్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాం. బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేశామని చెప్పారు. 7.83% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అన్నారు ఆయన. మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించామని డీజీపీ తెలిపారు. మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించాం. రేప్, పోక్స్, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు జీవిత ఖైదు శిక్షలు పడ్డ కేసులు 57, 20 ఏళ్లు శిక్ష పడిన కేసులు 49, 10 ఏళ్లు శిక్ష పడిన కేసులు 41, 7 ఏళ్లు శిక్ష పడినవి 15 కేసులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే వరకట్నం, పోక్సో కేసులు భారీగా తగ్గాయి. ఎస్టీ, ఎస్సీ కేసులు 15.2% తగ్గాయని చెప్పారు. ఒక ట్రైనింగ్ సెషన్ 4 రోజులు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి. సో దీని ద్వారా కొంత కంట్రోల్ అనేది రావడం అనేది సహజం. అట్లే లోక్ అదాలత్లో కూడా ఈ సంవత్సర కాలంలో 4,92,000 కేసులు పరిష్కారం జరిగితే దీంట్లో 77,693 కేసులు యూఐపీటీ కేసులు ఉన్నాయి. అంటే సింపుల్ ఎస్ఎల్ఎల్ కేసెస్ ఇట్లాంటివి ఒక 3 lakhs వరకు 12,000 అవి కూడా ఉన్నాయి. మరి పెట్టి కేసులు కూడా దరిదాపు కలిపితే ఒక 4 లక్షలు తీసుకుంటే మొత్తం 4,92,000 కేసుల్లో లోక్ అదాలత్లో పరిష్కారం జరిగింది. ఎక్కువ శాతం పెట్టి కేసెస్లో జరిగింది. బట్ యూఐ అండ్ పీసీ కేసులు కూడా దాన్ని గణనీయంగా తగ్గించడానికి ఆఫీసర్స్ బాగా కృషి చేశారు. So these are the efforts which we have taken this year
దానివల్ల క్రైమ్లో మంచి కంట్రోల్ మనకు వచ్చింది. ఓకే, సో దిస్ షీట్ అంతా కూడా మీకు పంపించేస్తాం. ఇప్పుడు అది అయిపోయే లోపల విల్ గివ్ రవి అందరూ కూడా ఇచ్చేసేయండి. అంటే కొంత అయిండొచ్చు పొలిటికల్గా డిస్కార్డ్ ఉండి కొన్ని గ్రూప్స్గా గొడవలు పడిన చోట కేసులు కట్టాల్సి వస్తుంది కదా. అవి కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,71,000 కేసెస్, 1,61 కేసెస్ దాంట్లో అవి కూడా ఉన్నాయి. సింపుల్ హర్ట్స్ గాను అట్లాగా రిజిస్టర్ అవుతాయి అవన్నీ. సో ఎవరీ సింగిల్ కేసు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఏదో పలానా కేసులో పలానా ఊర్లో ఈ విధంగా జరిగింది అని అంటే వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎవరిని అరెస్ట్ చేశాం, ఎందుకు చేశామని మేము చెప్తాం. ఒకవేళ అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే కోర్ట్స్లో యూ కెన్ ఆల్వేస్ కంటెండ్ అగేన్స్ట్ అస్. కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం. బట్ వాస్తవంగా ఏమైంది అనేది విల్ ప్రోబ్, విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్, విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్. ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఎనీథింగ్ దట్ హెస్ నాట్ హ్యాపెండ్ కదా. కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బి స్ట్రైట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను 95% పైగా పరిష్కారమయ్యాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 6వ డివిజన్ నందు పార్టీ నాయకులతో కలిసి అప్పలనాయుడు వీధి, మెట్రో ఎదురు కొండ ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో 4,50,00,000 రూపాయల నిధులతో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండంచున ఉన్న చివరింటి ఇంటి వరకు వేసిన మెట్ల మార్గాలు, సైడ్ డ్రైనేజ్ నిర్మాణాలతో చాలా సంతోషంగా జీవిస్తున్నామని, ప్రజలు వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పెన్షన్ల కోసం కింద వరకు దిగి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడమే కాకుండా ఈ నెల నుండి పెన్షన్ పెంచి 3,000 రూపాయలు ఇస్తూ ఇంటి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఒక పక్క ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంటే కేవలం టీడీపీ పార్టీకి మేలు చేయడం కోసం ఈనాడు పత్రిక విలువలకు తిలోదకాలు ఇచ్చి విష ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అంత పేరున్న పత్రిక దిగజారిపోయి టీడీపీ కరపత్రిగా మారి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2024లో మరలా అధికారంలోకి వచ్చే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించి మీకు ఇచ్చిన మాట ప్రకారం 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ బియ్యపు అమర్నాథ్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఇజ్జాడ తేజేష్, డివిజన్ అధ్యక్షులు లంకా అభినాయుడు, తాతబాబు, దేవుడు, ఆంజనేయులు, పున్నం రాజు, నరేంద్ర మరియు డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్లో మెట్రో ఎదురుగుండా కొండ ప్రాంతం కానివ్వండి, అదేవిధంగా రావి చెట్టు సెంటర్ ప్రాంతంలో కానివ్వండి, సోదరులు స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ గారి ఒక నాయకత్వంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, సోదరులు తూర్పు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తేజేష్ గారు, అభినాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో 6వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళలు కానివ్వండి, అధికారులు అందరితో కూడా కలిసి ఈరోజు
4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల నుంచి ఒక మేనిఫెస్టో తీసుకుని రాబోయే రోజుల్లో మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ఎగరేసిన తర్వాత మేము చేసే కార్యక్రమాలు అన్నీ గారు ప్రజానీకం దగ్గరికి వెళ్తాం. ఈరోజు కొండ ప్రాంతం అంతా గారా చివరి అంచు వరకు గారు వెళ్ళినా ఈరోజు మెట్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజానికానికి ఎటువంటి కష్టం లేకుండా సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకెళ్తాం గారు జరుగుతాను. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు మేరకు మేము చేపట్టిన గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏదైతే ఆ రోజు వచ్చినాయో ఈ రోజుకి దాదాపుగా 90% వరకు గారు ఎన్ని సమస్యలు పరిష్కరించి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి గారి అందించే విధంగా, ప్రతి ఒక్క ఇంటికి గారి చేరవేసే విధంగా, కొండ చివరి అంచు వరకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో కిందకి దిక్కుండా వాళ్ళకి పెన్షన్ అందించే కార్యక్రమం. మెట్రో ఎదురుగా ఉన్న అప్పలనాయుడు వీధి కానీ, రావుచెట్టు సెంటర్ కానీ స్థానిక సమస్యల మీద పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని వాటన్నిటిని నెరవేర్చే విధంగా దేవినేని అవినాష్ గారు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 6 కోట్ల రూపాయలతో ఈరోజు డివిజన్ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు అవినాష్ గారు. ఇక్కడ ఎటు చూసినా కానీ మెట్లు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలో జరుగుతోంది. ఏదైతే ఈరోజు స్థానిక ప్రజానీకం మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, ఈ కొండ చివరంచు దాకా మీరే వస్తున్నారు బాబు, ఈసారి మా మద్దతు అంతా కూడా మీకే ఇస్తాము, మళ్ళీ ఇక్కడ ఈ తూర్పు నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపిస్తామని అందరూ ఆ ముఖంలో కళ్ళల్లో ఆనందం చూసి మాకెంతో సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే కష్టపడే నాయకుడికి మద్దతు ఇచ్చే ప్రయత్నం ఈ 6వ డివిజన్లో కానీ, తూర్పు నియోజకవర్గంలో కానీ జరుగుతూ ఉంది. గతంలో చూసినట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మెట్లు కూడా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాలికి వదిలేశారు. ఇప్పుడు అవన్నీ కూడా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మేము అన్నీ కూడా నెరవేర్చుతామని చెప్పి అవినాష్ గారు హామీ ఇస్తూ అందులో భాగంగా ఇవన్నీ కూడా పనులు త్వరితగతిన ఎలక్షన్ అయ్యేలోపు కూడా 90% వర్క్ చేసే విధంగా అవినాష్ స్థానిక ప్రజానీకానికి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరని, అవినాష్ గారు ఇక్కడ ఉన్నట్టు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే అవటం తథ్యమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 44వ డివిజన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి విస్తృతంగా పర్యటించారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. తాము వచ్చాకే కొండ ప్రాంత మెట్లను కానీ, డ్రైన్స్ కానీ, రిటైనింగ్ వాల్స్ కానీ అభివృద్ధి చేశామన్నారు. స్థానిక విద్యాధరపురం 44వ డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు అధికారులు, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు మరియు పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో డివిజన్లోని ప్రజలను కలుస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారులతో కలిసి కొండ ప్రాంతం అంతా పర్యటించడం జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. మేము వచ్చాకే కొండ ప్రాంతం మెట్లను కానీ, డ్రైన్స్ కానీ, రిటైనింగ్ వాల్స్ కానీ అభివృద్ధి చేశామన్నారు. ఇంటింటికి వెళ్తుంటే అవధాతలు ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకి పెన్షన్ అందుతూ ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 76,40,000 రూపాయల నిధులతో డివిజన్లోని క్రింద ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అన్ని సిమెంట్ రోడ్లను వేస్తున్నామన్నారు. 44వ డివిజన్లో అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని కొనియాడారు. ప్రతిపక్షాల మాటలు విని అంగన్వాడీ కానీ, ఇతర వర్కర్లు కానీ సమ్మెలు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ఉన్నాయి. ఆల్రెడీ వర్కులు కూడా కొన్ని జరుగుతున్నాయి. కొద్ది రోజులు మళ్ళీ ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. సుమారుగా దాదాపు 76 లక్షలు పెట్టి
ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లని శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. 2 monthsలో ఇవన్నీ కూడా చేసేస్తాం. అదేవిధంగా ఇక్కడున్న భారత్ గ్యాస్ కంపెనీ అని చెప్పని ఇళ్ల మధ్యలో ఉందని చెప్పని అందరూ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కొంచెం భద్రత ఇబ్బందిగా ఉందని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. దాని మీద కూడా అధికారులు తగు చర్యలు తీసుకుని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంత ఆర్టీసీ సైట్కి అనుకుని ట్రైన్ ఒకటి కొంచెం ఇష్యూస్ వచ్చాయి, మాకు దృష్టికి రావడం జరిగింది. వాటిని కూడా సార్ట్అవుట్ చేయడానికి ఆర్టీసీ అధికారులతో కూర్చోబెట్టి సమానం చేద్దామని చెప్తున్నాం. ఎందుకంటే ఈ 44 డివిజన్ చూసుకుంటే కనుక అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తుంది. శంకుస్థాపనలే కాదు, ఇందాక మా మేయర్ గారు చెప్పిన ప్రకారం శంకుస్థాపనలు కాదు, శంకుస్థాపనలు మేమే చేస్తాము, ప్రారంభోత్సవాలు మేమే చేస్తాం. అంటే చంద్రబాబు లాగా ఏదో శిలాపలక వేసి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. మీరు చూసుకుంటే కనుక ఇదే డివిజన్లో స్టేడియం ఉంది. ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు దాన్ని శంకుస్థాపన చెప్పి 60 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు, ₹1 నిధులు విడుదల చేయకుండా. కానీ అది మా ప్రభుత్వం వచ్చాక గ్రౌండ్ లెవెల్ చేయడం కానివ్వండి, వెనక నుంచి దాదాపు 2 ఫేసులుగా 7 కోట్ల ఒకటి 8 కోట్ల ఒకటి 2 ఫేసులుగా దాన్ని బియ్యం చేసి 7 కోట్ల వరకు ఆల్రెడీ దాదాపు 50% కంప్లీట్ అయిపోవడం కానివ్వండి. పూర్తిగా మేమంతా కూడా వర్కులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. గతంలో శిలాపలకాలకు మాత్రమే పరిమితమే పార్టీ కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మన 44వ డివిజన్లోన శంకుస్థాపనలకు మనం చేసుకోవటం జరిగింది. మనకి 76 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మెయిన్ రోడ్డు అండ్ ఇంటర్ రోడ్స్, అలాగే ప్రొవైడింగ్ మనకి కల్వర్ట్ కూడా, రైళ్లు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఎంత వేగవంతంగా ఎంత త్వరితగతిన అభివృద్ధి అన్నది మనకి జరుగుతుంది అన్నది ఒకసారి మనం గమనించవచ్చు. ప్రతి నియోజకవర్గంలోన ఈరోజు విజయవాడ సిటీలో 3 నియోజకవర్గాల్లో డైలీ ఎక్కడో ఒక్కడ శంకుస్థాపన చేసుకోవటం, ఓపెనింగ్లు చేసుకోవటం నిత్యం. అంటే ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంత ఫండింగ్ అన్నది మనకు వస్తుంది, ఎంత చక్కగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి అన్నది ఏ రకంగా జరుగుతుంది. అలాగే విజయనగరం మన ఎమ్మెల్యేలు కూడా, నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా ఈరోజు పనులు చేపిస్తున్నారు. అలాగే కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్లు మోడర్న్ డివిజన్ చేసుకునే విధంగా ఈరోజు కొండ ప్రాంతాలే కానీ, దిగువ ప్రాంతాలే కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, అలాగే వాటర్ ట్యాంకులు కానీ, మంచినీటి పైప్ లైన్లు కానీ ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారన్నది ఒకసారి గమనించవచ్చు. గత 5 ఏళ్ల కాలంలో ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఇదే ఫండింగు ఎటుదారి మళ్ళింది అన్నది కూడా ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజానికం రేపు పొద్దున్న పగటి వేషగాల్లాగా మళ్ళీ వేషాలు కట్టుకొని మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి వస్తారు. స్ట్రీటు, అలాగే ఎద్దనపూడి వారి వీధి, మూలవారి వీధి, గంజాల ముందే వీధి అడ్ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 76,40,000తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం, మరి శిలాపలకం వేసినటువంటి వెంటనే 1 వారం రోజుల్లోనే పనులు స్టార్ట్ చేసి 2 నెలల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఈ యొక్క పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చేయించడంలో మా వెల్లంపల్లి గారు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాగే ఇదే గతంలో కూడాను ఇప్పుడు ఎద్దనపూడి వారి వీధి కానీ, మొగలవారి వీధి కానీ, గంజాల మంది వీధి మెయిన్ రోడ్లు కూడా దాదాపు ₹1,60,00,000 వేయడం జరిగింది. దాదాపు ఈ ఏరియాలో ₹2,30,00,000 పెట్టి ఈ ఏరియాలో మొత్తం కూడా సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. మరి అభివృద్ధి అనేది ఏంటనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు చెప్పిన అభివృద్ధి అంటారు. మరి ఇది అభివృద్ధి కాదా? వాళ్ళ కళ్ళుండి కూడా కళ్ళు లేనిగా చూస్తారు కనుక వాళ్ళకి అభివృద్ధి కనబడదు. బుద్ధి లేనిటువంటి ఎదవలా ఎవరైనా ఉన్నారంటే ప్రతిపక్ష నాయకులు. ఇంత చక్కటి అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరగలేదు అంటుంటారు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇలాంటి దుర్మార్గులకి రానున్న కాలంలో చెప్పు దెబ్బలు పడే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఎన్ని కుక్కలు అరుచుకున్నా కూడా పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. అలాంటి వ్యక్తిని మరొకసారి గెలిపించుకొని ఈ యొక్క అభివృద్ధికి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలు కూడా సహకరించి ప్రజలు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే. బందర్ ఓడరేవు నిర్మాణ పనులను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య పరిశీలించారు. మీడియా బృందంతో పనులను పరిశీలించిన పేర్ని నాని అక్కడ జరుగుతున్న పనుల గురించి మేఘా సంస్థ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్టు నిర్మాణంలో కీలక ఘట్టమైన బెర్తుల నిర్మాణం ప్రారంభమైనట్టు అధికారులు పేర్ని నానికి తెలిపారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని గురువారం అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి జోగి రమేష్ ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు మోహరించారు. అంతకుముందు రింగ్ సెంటర్ నుంచి ఫెరీ రోడ్లోని మంత్రి ఇంటికి అంగన్వాడీలు ర్యాలీగా చేరుకున్నారు. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటియు ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం మహేష్, సిహెచ్ సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు. రాజకీయంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి నేటికి అన్యాయం జరుగుతూనే ఉందని ముదిరాజ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికే నామినేటెడ్ పోస్టులు అందిస్తున్నారని చెప్పారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మంత్రి విడుదల రజని సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు కూడా ప్రయత్నించిందే లేదని ఆరోపణలు చేశారు. మధురానగర్ పప్పుల మిల్లు సెంటర్ నందు ఉన్న కమ్యూనిటీ హాల్ నందు ముదిరాజ్ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి నేటికి అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీసీలీలు ఉన్న తమను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బీసీఏగా మార్చారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో తమకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి నెరవేర్చలేదని అన్నారు. జనాభా తామాషా ప్రకారం తమ సీట్లకు తమకే కేటాయించాలని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తక్షణమే 1,000 రూపాయల నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో చైతన్యం కలిగించేందుకు ఇప్పటికే 600 గ్రామాల్లో తాము పర్యటించినట్లు చెప్పారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తే తాము వారికే మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. రాజ్యాధికారం తమకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజున విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, రాష్ట్రం మొత్తం మీద ముదిరాజులు 16 లక్షల మందికి పైగా ఉన్నప్పటికీ ఎటువంటి రాజకీయంగా కానీ, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల లేక వెనకబడిపోయి ఉన్నారు. అందువలన ఈ 7.5 దశాబ్దాల పాలనా కాలంలో కూడా పాలక పార్టీలన్నీ కూడా రాజకీయ పార్టీలు మమ్మల్ని విస్మరించినాయని మేము అనుకుంటున్నాం. ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎటువంటి అభివృద్ధి లేదు, నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మా వాళ్ళు బలంగానే ఉన్నారు. అక్కడ 3-4 ఒక దశలో 3-4 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఏపీలో కూడా మా రాజకీయ భాగస్వామ్యం పెరగాలి. మేము ఎంత ఉన్నామో మాకంత మా వాటం మాకు ఇవ్వాలి. నిధులు, పథకాలు మొత్తం అన్నింటిలో కూడా మా వాటం మాకు ఇవ్వాలి. రాజకీయ భాగస్వామ్యం పెంచాలని మేము అడిగాం. అట్లాగే అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్లో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగిందని చెప్పి మేము చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. మిత్రులారా, దాదాపు 1,00,000 మందిని రోడ్డెక్కించాం. 22 బహిరంగ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాం. అట్లాగే గ్రూప్ మీటింగ్లు కానీ, బైక్ ర్యాలీలు కానీ, పాదయాత్రలు కానీ, అట్లాగే కుల పెద్దలందరినీ గ్రామాల్లో 600 గ్రామాల్లో మొత్తం ఇప్పటి వరకు పర్యటన చేసాం. మొత్తం గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఈ నెల్లూరు జిల్లాలో దగ్గర చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో 600 గ్రామాల్లో మేము ముదిరాజ్ సంఘంగా తిరిగి ప్రచారం చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అండగా నిలిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 9వ డివిజన్ నందు దాదాపు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని వసతులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ షెడ్, ఫ్లోర్ టైల్స్, వాటర్ మరియు
కరెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని షెడ్ ప్రారంభించి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రభుత్వంలో పర్యటించినప్పుడు అపరిశుభ్ర వాతావరణంలో చేపల వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతూ ఇక్కడ వ్యాపారం చేసేవారని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోలేదని స్థానికులు వాపోయారని అన్నారు. 2 నెలల క్రితం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పర్యటించినప్పుడు వారు ఇక్కడ సమస్యలు మా దృష్టికి తీసుకురాగా వెంటనే కౌన్సిల్లో పెట్టించి 20 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. నాడు శంకుస్థాపన చేయడమే కాకుండా చేపల వ్యాపారులకు అన్ని వసతులు కల్పిస్తూ పట్టమటలంక ఫిష్ మార్కెట్ పూర్తి చేసి నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చేపలు శుభ్రం చేసుకోవడానికి, వ్యర్థ పదార్థాలు తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు సామాజిక రాజకీయ గుర్తింపు కల్పించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగనన్న తన చిత్తశుద్ధిని నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య, డివిజన్ ప్రెసిడెంట్ గద్దె కళ్యాణ్, ఫిషర్మ్యాన్ డైరెక్టర్ కాళీ, వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కన్నబాబు, వేణు, లంకెబుజ్జి పాల్గొన్నారు. డివిజన్లో పెద్దలు, డివిజన్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు విశ్వప్రసాద్ గారు ఒక నాయకత్వంలో ఏదైతే ఆ రోజు స్థానికంగా ఉన్న చేపల మార్కెట్లో ఉన్న అధ్యక్షులు కాళీ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు గారు కానివ్వండి, స్థానికంగా నివసిస్తున్న అక్కడ పనులు చేసుకుంటున్న కార్మికులు కానివ్వండి, పెద్దలందరూ గారు విశ్వప్రసాద్ గారు ఒక నాయకత్వంలో మా దృష్టికి మాకు ఇక్కడ కొత్తగా షెడ్ ఏర్పాటు చేయాలి, ఉన్న షెడ్డును బాగు చేయాలని చెప్పని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు డిప్యూటీ మేయర్ గారు ఒక ప్రపోజల్ కౌన్సిల్లో ఏర్పాటు చేసి కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు ఒక సహకారంతో దాదాపుగా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి కరెక్ట్గా 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేసాం. ఈరోజు 2 నెలల తర్వాత ఎవరైతే ఇక్కడ పాపం రోజువారీ చేపల వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక మంచి షెడ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, క్లీనింగ్ చేసిన విధానం కానివ్వండి, ఛార్జింగ్ పాయింట్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, టైల్స్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ వ్యాపారం చేసుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు దాన్ని ప్రారంభించుకోవటం గారు జరిగింది. ఎంతో సంతోషంగా స్థానికంగా ఉన్నాళ్ళు గారా అనేక సందర్భాల్లో స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి మేము అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు చెప్పాం, చేస్తాం చూస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి స్థానిక కార్పొరేటర్లు మమ్మల్ని మోసం చేసి ఒక్క కార్యక్రమం ఇన్ని సంవత్సరాలు చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానికంగా ఉన్న ఈశ్వరప్రసాద్ గారికి ఒక్కసారి చెప్పిన వెంటనే మీ అందరూ ఒక సహకారంతో మా పని పూర్తి చేశారని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పడం చాలా సంతోషం. కాళీ అన్న ఒకటే అన్నారు, ఈ షెడ్ ఆధునికంగా పెట్టాలమ్మా అని బాబుని అడిగితే వెంటనే అవినాష్ గారు కౌన్సిల్లో పెట్టండి అక్క అంటే మరి కమిషనర్ గారి దృష్టికి, అధికారులందరికీ దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు 20 లక్షలతో
నిజంగా చేపల మార్కెట్ అనేది కాకుండా ఆధునికరంగా ఎక్కడో సింగపూర్లో మలేషియాలో ఇలా కడతారు. నిజం ఒప్పుకుంటే మనం అదే కదా. మరి ఇంత ఆధునికంగా మొత్తం పైప్ లైన్తో అంత నీట్గా నాకే నేను ఇంత మంచి పని చేసినందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అవినాష్ గారి నాయకత్వంలోనే. ఈరోజు కొత్తగా వచ్చి మేము మాలాంటి నాన్నగారి వెనకాల ఉన్న మేము కొత్తగా కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్స్ అయినా బాబు చెప్పేది ఒకటే, మనం ఇచ్చిన ఏ పని చెప్పినా అది మాకు చెప్పినా కూడా అది ఎంతవరకు చేశారక్క అని నిత్యం కూడా అది కౌన్సిల్లో పెట్టినాక అధికారులతో అయినాక పెట్టినప్పుడు కొంతమంది అధికారులు ఇవి చేయను అవి చేయను అనుకుని లిటిగేషన్స్ అన్న ప్రసాద్ అంకుల్ చెప్పారు, ఈశ్వర్ ప్రసాద్ అంకుల్ అమ్మ అవి చేయలేదు అంటున్నారు ఇది చేయలేదు అంటున్నారు. కానీ అవినాష్ గారు చెప్పారు ఒకటే, మీరు ఎంతవరకు చేయించాలో మొత్తం అన్ని డబ్బులతో మొత్తం చేయించండి, ఇంకేమైనా తక్కువైనా మేమే అధికారులతో మాట్లాడి కమిషనర్తో మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పిస్తానన్నారు. మరి ఇంత ఆధునికంగా ఈరోజు మన ఫిష్ మార్కెట్ ఓపెన్ అయినందుకు నిజంగా నాయకులు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. అలాంటి నాయకులు మనకు దొరికినందుకు నిజం మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. కార్యక్రమం ఓపెనింగ్ ఫిష్ మార్కెట్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకుడు దేవినేని అవినాష్ గారికి, మన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఈశ్వర్ ప్రసాద్ గారికి, కాళీ గారికి, అలాగే సాంబయ్య గారికి, అలాగే లక్ష్మణరావు గారికి, అలాగే తమ్ముడు కళ్యాణికి, అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ముందుగా నమస్కారం. మనము కాళీ ఈశ్వర్ ప్రసాద్ ఉండే చెప్పారు, అన్న ఇది చాలా బాగుంటలేదు, గలీజీగా ఉంటుంది, మనం ఎవరన్నా అఫీషియల్ లోపలికి వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి నాకు ఖాళీ చాలాసార్లు చెప్పారు. దాన్ని నేను అవినాష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని 20 లక్షలతో మీకు ఆధునీకరణంగా చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు ఇక్కడ వాళ్ళు వద్దు తీసేయండి గొడవ చేస్తుంటే కూడా మేము 20 లక్షలు ఖర్చు పెట్టించి అవినాష్ బాబు మీకోసమే చేశాడంటే ఎంత గొప్ప మనసు అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని మీద కొంతమంది కంప్లైంట్స్ కూడా పెట్టారు, ఈ కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్ళిపోయి చేపలు వెళ్ళిపోయి పొల్యూషన్ అవుతుందని చెప్పి చాలా మంది కంప్లైంట్ పెట్టారు. ఈశ్వర్ ప్రసాద్ కానీ మన కాళీయ కానీ పట్టుబట్టి దీన్ని అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్లేందుకు దీన్ని నూతనంగా నిర్మించారు. అలాగే మన మత్స్యకారుల సోదరులందరికీ కూడా అవినాష్ గారు ఏ వార్డులో ఉన్నా కూడా వాళ్ళకి పింఛన్ కార్యక్రమం 50 ఏళ్ళు మార్కెట్ చాలా బాగా చేశారు. చాలా ఇబ్బందిగా ఉండేది, నీళ్లు పోయేవి కాదు, శుభ్రంగా ఉండేది కాదు, మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వర్షం వస్తే అంతా జల్లువాన లోపలికి వచ్చేది. అలాంటిది ఇప్పుడు అభిలాష్ బాబు గారు చాలా బాగా చేశారు. వర్షం పడుకోకుండా మరి కరెంటు కానీ నీళ్లు సౌకర్యం కానీ మరి అక్కడ మార్బుల్ రాళ్ళు వేసి చక్కగా పాలిష్ రాళ్ళు వేసి నీట్గా చేశారు మాకు మార్కెట్. చాలా చాలా సంతోషం. వచ్చిన వాళ్ళు అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారని సంతోషిస్తున్నారు. మార్కెట్ చాలా బాగా చేశారేంటి. అవినాష్ గారికి మా నమస్కారం, కాళీ గారికి మా నమస్కారం. బాగా చేశారు, అసలు గొప్పగా మీకు చెప్పాలి. మార్కెట్ చాలా సంవత్సరాల మట్టి కూడా అర్జీలు కూడా పెట్టుకున్నాం. ఏ ఒక్క టీడీపీ గవర్నమెంట్లో ఏ ఒక్క అధికారికి లెటర్ పెట్టినా టీడీపీ గవర్నమెంట్లో ఏమీ అభివృద్ధి ఏం జరగలేదు. తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మార్కెట్ డ్రెస్సింగ్లో కానీ ఉండే, మార్కెట్ అమ్మటంలో కానీ ఉండే, బండ్లో కూడా మార్కెట్ కూడా చాలా బాగా జరిగినాయి. దేవినేని అవినాష్ గారు డిప్యూటీ మేయర్ గారు మా మత్స్యకారులకి చాలా బాగా హెల్ప్ చేసి పెట్టారు. తూర్పు 9వ డివిజన్ ఇన్ఛార్జి వల్లూరు ఈశ్వరప్రసాద్ గారు, అట్లాగే 9వ డివిజను అధ్యక్షుడు గద్దె కళ్యాణ్ గారు, ఆలా చల్లారావు గారు, వీళ్ళందరూ కూడా మా మార్కెట్కి చాలా కృషి చేసి పెట్టారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపాలంటూ జనసేన నగర అధికార ప్రతినిధి గయూజుద్దీన్ అలియాస్ ఐజా ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగ అమలుకు నోచుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. అధిష్టానం ఆదేశిస్తే పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీడీపీ జనసేన నాయకత్వం బలోపేతం కోరుతూ జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి గయూజుద్దీన్ అలియాస్ ఐజా ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో
ఐజా ప్రజాయాత్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. భవానీపురం మసీద్ వీధి నుండి డీజే తీన్మార్ హోరులో లంబాడీ నృత్యాల ప్రదర్శనలతో వందలాది మంది మహిళలు, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి రాగా ఐజా ప్రజాయాత్ర కొనసాగింది. కార్యక్రమానికి ముందు మీడియాతో మాట్లాడిన ఐజా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలలో అన్ని రంగాల్లోనూ ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజల విముక్తి కోసం జగన్ ప్రభుత్వాన్ని శాశ్వతంగా సాగనంపాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పారు. టీడీపీ, జనసేన ఐక్యతతో నూతన ప్రభుత్వం త్వరలో రాబోతుందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అమలును ఈ రాష్ట్రంలో త్వరలో చూడబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని నూతన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలియజేశారు. తాము చేపట్టిన ప్రజాయాత్ర జయప్రదం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు పార్టీల అధిష్టానాలు ఆదేశిస్తే పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐజా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు ఐజా ప్రజాయాత్రకి మీరందరూ విచ్చేసినందుకు ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశం ఏదైతే ఈ ప్రస్తుత పాలన మనం చూస్తూ ఉన్నామో అన్ని విధాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. సదుపాయాలు లేని విధంగా, అదేవిధంగా ఇంటి పట్టాలు లేని విధంగా అనేక అంశాల గురించి ఒకటని చెప్పాలంటే ఒకటని ఏం లేదు, అన్ని విషయాలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి విముక్తి చెందాలంటే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సాగనంపాలా ఈ రాష్ట్రం నుంచి. అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ ఐక్యతతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాబోతా ఉంది. మనం అందరికీ కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనం చూడబోతా ఉన్నాము. మరికొన్ని నెలల్లో మనం అందరం కూడా ఐకమత్యంగా ఏకంగా అయ్యి మనం రానున్న రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మా యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే జనసేన పార్టీ, టీడీపీ నాయకులు హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీడియా సోదరులందరికీ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీరు చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ అవార్డులేమో ప్రభుత్వానికి, గొడ్డి చాకిరేమో కార్మికులకా అని ఆయన నిలదీశారు. రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తిలాగా పిడేలు వాయించుకున్నట్టుగా రాష్ట్రమంతా కార్మికుల ఆందోళనతో అట్టుడుగుతూ ఉంటే ఆయన ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ అధికారాన్ని వాడుకొని ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం తీసుకుని మున్సిపల్ కార్మికుల న్యాయసమ్మతమైన సమస్యల్ని పరిష్కరించాలి, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. నగరాలను మురికి కంపు కొట్టకుండా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్మికుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. నగరానికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్మికుల కన్నీళ్లు మిగులుతూ ఉన్నాయి. డ్రైనేజీతో ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. పార్కులు కలకల్లాడుతున్నాయి, కానీ ఆ పార్కుల్లో పనిచేసే కార్మికుల జీవితాలు మాత్రం వెలవెల్లాడుతూ ఉన్నాయి. అందుకే పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పర్మనెంట్ చేయాలని ఈరోజు సిఐటియు కార్మిక సంఘాలు అడుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. అంతేకాదు స్వచ్ఛ భారత్ అవార్డులు వస్తే మీరు తీసుకుంటారా? స్వచ్ఛ భారత్ కారణమైన కార్మికుల బాగోగులు మాత్రం పట్టించుకోరా? అందుకే ఇవాళ ఆందోళన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది 3వ రోజుకు చేరింది. ఈ 3వ రోజు చేరినటువంటి ఈ సమ్మె విజయవంతంగా సాగుతూ ఉంది.
ప్రభుత్వం మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంది. అసలేమీ జరగడం లేదు, వార్డుల్లో చెత్త ఎక్కడా లేదు, పారిశుద్ధ్యం అంతా బ్రహ్మాండంగా ఉంది, డ్రైనేజ్ అంతా బాగుంది, వాటర్ సప్లై ఫుల్గా ఉంది, పార్క్ సెక్షన్లన్నీ ఎక్కడికక్కడ పార్కులన్నీ నెగనెగలాడుతూ ఉన్నాయి, ఆకుపచ్చగా కళకళలాడుతూ ఉంది నగరం అని చెప్తూ ఉన్నారు. చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చెప్పేటువంటి దానికి వెరవడంలా. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మేము ఈ సందర్భంగా అధికారులకు చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ సమస్య పరిష్కారానికి కనుక ప్రభుత్వం పూనుకోకపోయినట్లయితే ప్రభుత్వం మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి నివేదికలు మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లు సక్రమమైనటువంటి పద్ధతుల్లో అందించకపోయినట్లయితే భవిష్యత్ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పనేటువంటిది మేము హెచ్చరించదలిచాం. ఎందుకని 4679 మంది ఈరోజు ఆప్కాస్ పేరు కింద ఉన్నటువంటి కార్మికులు సమ్మెలో దిగుతూ ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ యూనియన్స్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ యూనిట్ మాజీ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు మృతి చెందారు. అందరితో ఆత్మీయంగా మెలిగే రాజేష్ మృతి వ్యక్తిగతంగానూ యూనియన్ పరంగానూ లోటు అని పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ అండ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సంక్షేమ బోర్డుకు వ్యతిరేకంగా జీవో 17ను విడుదల చేసి వేలాది మంది కార్మికులు రోడ్డుపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించాలని, తమకు రావాల్సిన పథకాలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా సర్క్యులర్ నెంబర్ 1214ని విడుదల చేసిందన్నారు. బోర్డు నిధులను జీవో 17ను విడుదల చేసి వాడుకుంటుందని, వాటి వల్ల వేలాది మంది కార్మికులు పథకాల కోసం దరఖాస్తు చేసుకుని పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. వేలాది మంది కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకుని గుర్తింపు కార్డుల కోసం ఎదురు చూస్తారని చెప్పారు. ఎన్నడూ లేనంతగా ఇసుక, సిమెంట్, కంకర లాంటి నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వీటిని ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాష్ట్రంలో మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులు ఈ చట్టాన్ని దీంట్లో ఉన్నటువంటి క్లైమ్స్ని మొత్తం కూడా ఆపేస్తాం అనేది జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఆపలా. మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా ఈ చట్టాలన్నింటినీ కూడా ఆపేసి భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి 2700 కోట్ల రూపాయలని ఆయన నవరత్నాలకి దారి మళ్లించి ఈ డబ్బులు తీసుకుని ఇవాళ భవన నిర్మాణ కార్మికులు పొట్టలు కొడతాం అనేది జరిగింది. కానీ ఈయన ఉండగానే దాన్ని సంక్షేమ బోర్డుని పనిచేయాలి అని చెప్పి ఇవాళ ప్రధానంగా ఈ ధర్నా ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై దిశానిర్దేశం. ఇయర్ అండ్ క్రైమ్ డీటెయిల్స్ వెల్లడించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. వరకట్నం, పోక్సో కేసులు బాగా తగ్గాయని స్పష్టం. ఆరవ డివిజన్లో గడప గడపకు తిరిగిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. వైసీపీ హయాంలో 95% సమస్యలు పైగా పరిష్కారమయ్యాయని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.